దేవుడి పెత్తానం లేకుండా మనుషుల పెత్తానం ఉందనుకో, నువ్వు నాశనానికి నరకానికి పోతావు తప్ప మనుషుల మాట ఎన్నోడు ఇప్పుడు వరకు చరిత్రలో కూడా బాగుపడ్డాడు అవ్వలేడు. కానీ నేను పట్టుకుని నల్ల తప్ప పుస్తకం పట్టుకున్నాడు ఇప్పుడు వరకు చరిత్రలో కింద పడ్డట్టు లేడు. గట్టి చెప్పనున్నా, నేను అందరికీ ఒక మాట చెప్తాను అనుకుంటున్నాను. మీ అందరికీ పరిశుద్ధత గురించి ఇప్పుడు ఎవరు పెట్టారా, ప్రయత్నం చేయొద్దు. పరిశుద్ధత గురించి ప్రయాసపడాలి. గట్టి చప్పటి కొట్టు. పరిశుద్ధత గురించి ఎప్పుడు ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేయొద్దు. ప్రయత్నం అంటే ట్రై చేస్తున్నాం అంతవరకే. కానీ దేవుడి దృష్టిలో ప్రయాసపడాలి. దేవుడు ఏమంటాడు, ప్రయాసపడి భారం వస్తుంది సమస్య చెల్లారా నా ఎదురుకు రండి మీకు విశ్రాంతి కలగజేస్తున్నా అంటాడు. నువ్వు పరిశుద్ధత గురించి ఏం చేయాలి, ప్రయత్నం చేయొద్దు, ప్రయాసపడాలి. పరిచర్య చేస్తానికి ప్రయత్నం చేయొద్దు, ప్రయాసపడాలి. ఆ పని నేను చేస్తే బాగుండు, ఎవరో వచ్చి చేసిన పని నాకేంది, ఆ పని చర్చిలో మందిరంలో ఆ వస్తువు నేను పక్క జరిపితే ఆ వస్తువు 100 మందికి హాని జరిగించేదేమో, అది నాకు తెలిసిన జ్ఞానం. అది తీసి పక్క పెడితే ఏమంటారు, దీని ప్రయాసం. ప్రయత్నం చేయదు దేవుడి పరిచర్యలో, దేవుడి పనుల్లో, దేవుని యొక్క ఆలోచనలలో, దేవుడి తలంపులలో ఎప్పుడు కానీ ప్రయత్నం చేస్తానికి వీలు ఉండద్దు. అది మొదటికి విశ్వాస చేస్తాడు. నువ్వు ఆల్రెడీ అనుభవం కలిగిన విశ్వాసవి, ఆల్రెడీ అనుభవం కలిగిన క్రైస్తవురాలివి, అనుభవం కలిగిన క్రైస్తవుడివి. నీ మొదటి విశ్వాసం ప్రకటన గ్రంథంలో ఉంటుంది. నీ మొదటి విశ్వాసం ఎట్టుందో కడవరు కూడా అట్టే ఉండాలంట. నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. మొదట్లో నువ్వు యేసుక్రీస్తు నామం దగ్గరికి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధత ఉన్నావు, బాప్తిసం తీసుకుని ఎంపటి నువ్వు ఎంత పరిశుద్ధతగా ఉన్నావు, సేవకులకి ఎంత లోబడి జీవించినావు, విశ్వాసాలకి ఎంత లోబడి జీవించు. ఇప్పుడు ఏమైంది, చిన్న గొడవ రాగానే నీ పాత విశ్వరూపాన్ని బయట తీస్తున్నావు అంటే నువ్వు క్రైస్తవురాలు కాదు. పాత విశ్వరూపాన్ని నువ్వు బయట తీస్తున్నావు, నువ్వు విశ్వాసులే కావు. నువ్వు దేవుడు ఏమంటాడు, నీకున్న వాటి అన్నిటికీ అణిచివేసుకోవాలంట. అణిచివేసుకోవాలి. అణిచివేసుకున్నప్పుడు నువ్వు గొప్పవాడు అయితే దేవుని బిడ్డవని అనబడతావు. నువ్వు అన్నీ మొదటి విశ్వాసం ఎట్ట కాపాడుకున్నావో అదే విధంగా ఇప్పుడు వరకు అదే కాపాడుకుంటే నువ్వు పరలోకం పోతావు. లేదంటే నువ్వు మొదటి విశ్వాసంగా మొదట్లో మంచిగా నటించి క్రైస్తవులుగా ఉండి నీకున్న అవసరతలు, నీకున్న అస్వస్థత ఉందేమో, నీ బలహీనతగా నీ యొక్క శరీరం, అప్పుడు దేవుని వాడుకుంటున్నావు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు అన్నీ బాగుగానే దేవుని దూరం పెట్టి, విశ్వాసం దూరం పెట్టి, సేవకులు దూరం పెట్టి, అందరిని దూరం పెట్టి ఇప్పుడు నువ్వు మంచిగా నువ్వు అనుకుంటున్నావు. నేను అడుగుతున్నా, నీ మీద దేవుడికి పెత్తనం ఉంది. ఏముంది నీ మీద దేవుడికి? ఏముంది? మరి నేను కష్టపడుతున్నా కదా, దేవుడి పెత్తనం నాలో ఏముంది? నేను కష్టపడుతున్నా కదా, నేను పోతేనే కదా. నేను ఒక బత్తా పైసలు అడుక్కోవాలన్నా సరే, అడగాలన్నా సరే, ఒక ఇసుక మొయ్యాలన్నా సరే, కంకరాలు మొయ్యాలన్నా సరే, ఒక దగ్గర ఏదన్నా నీ వ్యాపారం అమ్ముకోవాలనుకున్నా సరే, దేవుడి దగ్గర నీ యొక్క పెత్తానం లేదని కొంతమంది అనుకుంటారు. నేనేమంటున్నా తెలుసా, నీ మీద దేవుడికి పెత్తానం ఉంది. ఎందుకు అంటే నువ్వు కష్టపడటానికి నీకు పని కావాలి. మొదటిగా ఆ పని ఇచ్చేది ఎవరు? దేవుడు. అంటే అక్కడ దేవుడికి నీ మీద, చెప్పండి, దేవుడికి నీ మీద పెత్తానం ఉండాలంటే కొంతమంది ఏమంటారంటే, దేవుడికి మా మీద ఎందుకు పెత్తానం ఉండాలి, సేవకులు ఎందుకు పెత్తానం ఉండాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దేవుడికి నీ మీద పెత్తానం ఉంది. ఎందుకంటే నువ్వు పోయే దారులలో, పోయే శ్రమలలో నీకు ధైర్యం కావాలంటే దేవుడి పెత్తానం నీలో కావాలి. నీ దృష్టిలో నీ యొక్క కూతురికి పెళ్లి కాట్లా, నీ కొడుకు నీ మాట ఇంట్లా అంటే దేవుడి యొక్క పెత్తానం నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండాలి. పెత్తానం, దేవుడి యొక్క పెత్తానం నీ జీవితంలో ఉండాలి. ఉంటేనే అది సక్సెస్ అయింది. దేవుడి పెత్తానం లేకుండా మనుషుల పెత్తానం ఉందనుకో, నువ్వు నాశనానికి నరకానికి పోతావు తప్ప మనుషుల మాట ఎన్నోడు ఇప్పుడు వరకు చరిత్రలో కూడా బాగుపడ్డాడు అవ్వలేడు. కానీ నేను పట్టుకుని నల్ల తప్ప పుస్తకం పట్టుకున్నాడు ఇప్పుడు వరకు చరిత్రలో కింద పడినట్టు లేడు. గట్టి చెప్పడా అంటాడు ఎవరన్నా? ఎవరు మాట్లాడరా? ఏ విశ్వాస వల్ల, ఏ సైంటిస్ట్ వల్ల కింద బాగుపడి ఉన్నాడు. కానీ కింద పడిన మనుషుల మాటలు అమ్మిన వాళ్ళు మోసపోయిన చాలా మంది ఉన్నారు. వాళ్ళే దాకా మోసపోలే, మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద. దేవుడు మాటలు, దేవుడి యొక్క పెత్తానం నీ జీవితంలో ఉండాలని కోరుకో. ఈ వారం దేవా, నీ యొక్క పెత్తానం నా జీవితంలో ఉండాలి, నా కొడుకు విషయం ఉండాలి, నా కూతురు విషయంలో ఉండాలి, నేను కష్టపడే తత్వంలో ఉండాలి నీ పెత్తానం, నా భార్య విషయంలో ఉండాలి, నా విషయంలో ఉండాలి. నాకు పిల్లలు లేరు నాయన, నీ యొక్క పెత్తానం నా జీవితంలో, నా భార్య గర్భఫలంలో నీ పెత్తానం ఉండాలి సయ్యా.
నువ్వు పెత్తాన్ని విత్తేనే నేను నా పని నేను చేయగలుగుతా. నేను బండి మీద పోతున్నాను, నేను పెట్రోల్ పోసుకుంటాను, నేను కష్టపడితే వచ్చింది. నేను బండి మీద పోతున్నా, నాకు రోడ్ వేశారు అంటే చల్లదు. నువ్వు పోయే దారిలో కూడా ఏ హాని జరగకుండా, ఏ ఆటంకం లేకుండా దేవుడు నీ దృష్టిలో, నీ వశములో ఆయన పెత్తానం ఉంది. ఆయన పెత్తానం లేకపోతే నువ్వు ఎప్పుడూ యాక్సిడెంట్ పుస్తకం బయటోడివే, పోత కూడా. ఆయన పెత్తానం లేకపోతే దేవుడు పెత్తానం నీ జీవితంలో కావాలని కోరుకో.